గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఏపీ హైకోర్టు ఎగ్జామ్ అయింది కదా, ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ ఎలా ఉంది, కొన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చాయో అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే 80 క్వశ్చన్స్ కదండి. 40 వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ మీద, 40 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ మీద. ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ అయితే మాత్రం మోడరేట్గా ఉందండి. నాట్ ఈజీ అండ్ నాట్ డిఫికల్ట్, చాలా మోడరేట్గా ఉంది. అండ్ ఇన్ డెప్త్ కాదు, టాపిక్స్ అన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, జనరల్ అఫైర్స్ టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. మ్యాక్సిమమ్ తెలిసినవే, బట్ ఎక్కువ రివిజన్ చేసుకొని ఎక్కువ ఎవరైతే బాగా రివైజ్డ్గా ఉంటారో వాళ్ళు బాగా చేయగలరు. ఫస్ట్ మీకు టాపిక్స్ అయితే సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేసి కరెంట్ అఫైర్స్ కనెక్ట్ అయ్యేలాగా అన్నీ ఇచ్చారండి. స్కీమ్స్ కానీ, మోదీజీ ప్రోగ్రామ్స్, విజిట్స్, సమ్మిట్స్, నావల్స్, పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్ సంబంధించింది, హిస్టరీ, విజయనగర సామ్రాజ్యం, పల్లవాస్ డైనాసిటీ కోసం, జోగ్రఫీకి వచ్చేసరికి ప్లాట్యూస్ గురించి అడిగారు మధ్యప్రదేశ్కి సంబంధించి, అండ్ రివర్స్, ఇండస్ రివర్ గురించి అడిగారు. మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఇండస్ రివర్ జీలం, ఇది ఆన్సర్ యాక్చువల్లీ దానికి, ఇండస్ రివర్. అండ్ ఎకనామిక్స్ సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అడిగారు, బడ్జెట్ దాని యొక్క ఆర్టికల్ అడిగారు, ఇంకా మన ర్యాంక్స్ అడిగారు, ఏపీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మోడరేట్గా ఉంది ఓవరాల్గాన. కొన్ని క్వశ్చన్స్ తెలిసినవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, బట్ ఆన్సర్స్ కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడే ఫస్ట్ ఏం అడిగారంటే, జమ్మూ కాశ్మీర్ మ్యారేజెస్లో వాడే డ్యాన్స్ ఏంటి, డ్యాన్స్ అనేది ఉపయోగించే డ్యాన్స్ ఏంటని అడిగారు. 101 అది ఆన్సర్ అయితే ఇదండి. తర్వాత మనం నరేగా ఉంది కదా, దాని యొక్క పని రోజుల గురించి అడిగారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో ఎన్ని పని దినాలు అని ఉంటాయి, 100 days. అండ్ మీకు చెప్పాను కదా, ఇండస్ రివర్ దాని యొక్క ఉపనది ఏది అని అడిగారు, జీలము. తర్వాత మనకి ఎకో టైం డ్యూరేషన్ అడిగారు, 0.1 సెకండ్. తర్వాత ఎక్సర్సైజ్కి వచ్చి ఇలాంటివి 2 వచ్చాయండి, ఆర్మీ ఎక్సర్సైజెస్. ఇది ఇందిరా కోసం అడిగారు ఒకటి, ఇంకోటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఒకటి అడిగారు క్వశ్చన్. ఎగ్జాక్ట్గా నాట్ అన్ ఐడియా, బట్ 2 ఎక్సర్సైజ్ల కోసం అడిగారు. ఇదైతే ఎగ్జాక్ట్గా ఇందిరా 2025, ఇది రాజస్థాన్లో జరిగింది మనకి 2025. మ్యాక్సిమం ఎక్కువగా అయితే మాత్రం లాస్ట్ ఇయర్ 2025లో జరిగిన ఈవెంట్స్ కోసమే అడిగారండి. 2025 టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మొత్తం అవర్స్కి కరెంట్ కనెక్టివిటీ అన్నీ కూడా మొత్తం కవర్ చేశారండి. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం కవర్ చేశారు టాపిక్స్ అన్నీ కూడా. అండ్ నేను మీకు చెప్పాను కదా, విజయనగర్ ఎంపైర్ గురించి కూడా అడిగారు క్వశ్చన్. అండ్ పల్లవా డైనాసిటీస్ అంటే వాళ్ళు అచీవ్ చేసింది ఆ రిలేటెడ్ అడిగారు, కాంచీపురం అది. తర్వాత నేను 2 నావల్స్ కోసం అడిగారండి, నాకు ఒకటే గుర్తుంది ఐడియా, అది 12 years మై మెస్డ్ అప్ లవ్ స్టోరీ, చేతన్ భగత్ది ఇది. తర్వాత నేను చెప్పాను కదా, జోగ్రఫీలో ప్లాట్యూస్ రిలేటెడ్ అంటే మధ్యప్రదేశ్కి సరౌండింగ్స్లో ఉన్న ప్లాట్యూస్ కోసం అడిగారు. తర్వాత సమ్మిట్స్ కూడా 2 అడిగారు, సమ్మిట్స్. అందులో ఇది ఒకటి, ఇంటర్నేషనల్ సీవుడ్ ఎక్స్పో సమ్మిట్ చెన్నై 2025లో జరిగినది, ఇది కూడా చెన్నై. తర్వాత ఎకానమీకి సంబంధించి బ్లూ ఎకానమీ రిలేటెడ్స్ అడిగారు. ఇవి మ్యాక్సిమం ఈ టాపిక్ అంతా ఓషన్ కారిడార్స్కి సంబంధించింది, కోస్టల్ కారిడార్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ ఎకానమీకి అడిగారు, ఇది కూడా. నెక్స్ట్ రామాయణ్ మహాభారత్ లాంగ్వేజ్ అడిగారు, సంగం లిటరేచర్ గురించి అడిగారు, హిస్టరీకి వచ్చేసరికి. నెక్స్ట్ ఆర్టికల్స్ కోసం అడిగారు, ఎక్కువగా ఆర్టికల్స్ మన స్టేట్ బడ్జెట్ ఆర్టికల్ అండ్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఫ్రిట్స్ ఆర్టికల్స్ అడిగారు. తర్వాత అమెండ్మెంట్స్ కోసం కూడా అడిగారు, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్. కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ చాలా బేసిక్ థింగ్స్ అడిగారు. అండ్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మనకు ఫస్ట్ వచ్చే ఆర్టికల్ అడిగారు, స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, మన ఫస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, స్టార్టింగ్ ఆర్టికల్స్ కోసం అడిగారు. ఎక్కువ ఆర్టికల్స్ ఫోకస్ చేశారు. పాలిటీకి వచ్చేసరికి స్టేట్ బడ్జెట్ ఆర్టికల్ అడిగారు. అండ్ హైకోర్టు, సుప్రీంకోర్టు రిలేటెడ్ ఆర్టికల్స్ అడిగారు, అవి కూడా అదొకసారి ఫోకస్ చేసుకుని. అంటే హైకోర్టు మ్యాక్సిమం ఎగ్జామ్ హైకోర్టు రిలేటెడ్ కాబట్టి ఎక్కువ ఫోకస్, బట్ దాని పాలిటీని కనెక్ట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఆర్టికల్స్, దాని యొక్క అమెండ్మెంట్స్ మీద ఫోకస్ చేశారు. సైన్స్కి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్,
క్రాప్ ఫీల్డ్స్ యాక్చువల్లీ ఆన్సర్ ఇది మనకి అక్కడ ఆప్షన్స్లో ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. తర్వాత మనకి మెయిన్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 పాదయాత్ర కోసం అడిగారు. అండ్ మూమెంట్స్ రిలేటెడ్ అంటే మనకి ఇప్పుడు 50s రివోల్ట్ ఉంది. అది అసలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, మెయిన్ రీజన్స్ ఏంటి, సరైన కోఆర్డినేషన్ లేకపోవడమా, సైనికులు లేకపోవడమా, ఏంటి అసలు మెయిన్ రీజన్ ఏంటని మూమెంట్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ కూడా అలానే అడిగారు. ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటని 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనం మూమెంట్స్ చదివితే మనం ఈజీగా దాన్ని చేయగలం. తర్వాత థర్మోడైనమిక్స్ కోసం ఒక క్వశ్చన్ ఇచ్చారు. దాని మీద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం అడిగారండి. అది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, 2025లో ఎప్పుడు సెలబ్రేట్ చేశారో అనేది అడిగారు. నేను చెప్పాను కదా మూమెంట్స్ కోసము 2 క్వశ్చన్స్ కూడా ఫెయిల్యూర్ రీజన్స్ అలా అడిగారు. ఏపీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్, మ్యాక్సిమం 40 క్వశ్చన్స్ కూడా ఎవరైతే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేసుకొని జనరల్ అవేర్స్ని చదువుతారో వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా అండి. 40 ఈజీ మోడరేట్గానే ఉంటుంది, అంత డిఫికల్ట్ ఏమీ కాదు. అండ్ బేసిక్స్ మీదే ఫోకస్ చేశారు, మరీ అంత ఇన్డెప్త్గా అయితే కాలేదు. బట్ ఎవరైతే రివైజ్ ఎక్కువ చేసి కరెంట్ అఫైర్స్ని అవేర్నెస్ని కనెక్ట్ చేసుకొని చదువుతారో ఈజీగా ఆన్సర్ చేయగలరు. మ్యాక్సిమం అయితే ఎక్కువ ఇవే క్వశ్చన్స్ వచ్చాయండి జనరల్ అవేర్స్ నుంచి, జనరల్ నాలెడ్జ్ నుంచి. గుడ్ స్కోర్ అయితే చేయగలరు, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే గుడ్ స్కోర్ చేయగలరు. ఎందుకంటే మోడరేట్గానే ఉంది పేపరు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ కదా, ఎక్కువ ఫోకస్ చేసింది సిట్టింగ్ ఎర్రర్.